ఇజ్రాయెల్ హమాస్ వార్తో మరోసారి గల్ఫ్ యుద్ధం అంచుకు చేరింది. ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులు చేయొచ్చన్న భయాందోళనలు మొదలయ్యాయి. తాజాగా హెజ్బుల్లా రాకెట్లతో విరుచుకుపడుతోంది. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇప్పటికే 18 మంది మృతి చెందగా ఇది ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య గత 10 రోజులుగా కొనసాగుతున్న యుద్ధం మరింత విస్తృతమయ్యేలా కనిపిస్తోంది. ఇది పశ్చిమాసియా అంతా పాకనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీమా, లెబనాన్ రాజధాని బీరూట్లో హెజ్బుల్లా టాప్ కమాండర్ షాద్ సుక్రు హత్యల నేపథ్యంలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా దాడులకు దిగవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల లెబనాన్ కేంద్రంగా నడిచే హెజ్బుల్లా గ్రూప్ శనివారం రాత్రి ఇజ్రాయెల్ భూభాగం వైపుగా పదుల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. చాలా వరకు రాకెట్లను తమ డ్రోన్ వ్యవస్థ అడ్డుకోందని ఇజ్రాయెల్ వెల్లడించింది. కాగా రాకెట్ దాడుల్లో మోషన్ బీట్ హిల్లేలో పలు ఇజ్రాయెల్ పౌరులు గాయపడ్డట్లు హెజ్బుల్లా గ్రూప్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా తాము దాడులు చేపట్టామని హెజ్బుల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఒకరు తెలిపారు. మరోవైపు దక్షిణ లెబనాన్ నగరం బజౌరిహైపై జరిగిన క్షిపణి దాడిలో కీలక హెజ్బుల్లా నేత అలీ అబ్దు హతమయ్యాడని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం అబ్రహం అలియన్స్ వర్సెస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గా మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇరాన్ నుంచి పశ్చిమాసియా రీజియన్ కు ముప్పు పొంచి ఉందని, దాన్ని తిప్పికొట్టేందుకు ఇరాన్ కు వ్యతిరేకంగా ప్రాంతీయ దేశాలతో కూడిన అబ్రహం అలియన్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇది అబ్రహం ఒప్పందానికి పొడిగింపు లాంటిది. ఇరాన్ ప్రభావానికి వ్యతిరేకంగా ప్రధానంగా దాని మద్దతు గల దేశాలు గ్రూపులతో కూడిన యాక్సిస్ ఆఫ్ రెసిడెన్స్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తో దౌత్యపరమైన సంబంధాల ద్వారా పలు దేశాలను ఐక్యం చేసేదే అబ్రహం. ఇక అబ్రహం ఒప్పందంలో ఇజ్రాయెల్ తో పాటుగా యుఏఈ, బహ్రెయిన్, మొరాకో, సూడాన్ ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూప్ లో ఇరాన్, లెబనోవాలోని హెజ్బుల్లా గ్రూప్, యెమెన్లోని హౌతీలు, ఇరాన్లోని మిలీషియాలు, గాజాలోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, సిరియాలోని మిలిటెంట్ గ్రూపులుంటాయి. 1979 ఇస్లామిక్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ తన మద్దతు గ్రూపుల నెట్వర్క్ ద్వారా పశ్చిమాసియాలో తన ప్రభావాన్ని క్రమంగా విస్తరించుకుంది. పశ్చిమాసియాలో అమెరికా ప్రభావాన్ని దెబ్బతీయడంతో పాటు అంతిమంగా ఇజ్రాయెల్ను నాశనం చేసేందుకు ఏర్పాటు చేసిందే ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గ్రూప్. ఇక ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఏర్పడ్డ ఉద్రిక్తతలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగింది. పశ్చిమాసియా రీజియన్ లోని తమ సిబ్బంది ఇజ్రాయెల్ ను కాపాడేందుకు సైనిక మోహరింపులకు పెంచినట్లు అమెరికా తెలిపింది. మరోవైపు లెబనాన్ వెంటనే వీడాలని అమెరికా తమ దేశ పౌరులకు సూచించింది. పశ్చిమాసియా రీజియన్ లో పరిస్థితి వేగంగా దిగజారుతుందని యూకే విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ లామీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లెబనోవా వెంటనే వీడాలని భారత్తో పాటు జోర్డాన్, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తమ దేశ పౌరులకు అడ్వైజరీ జారీ చేశాయి.